హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్లు ఎంతో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్ సినిమా. సలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ సినిమాను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అయింది. అయితే సినిమా పైన మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సూపర్ డూపర్గా దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే సినిమా అర్థం కావట్లేదు అని చెప్పడం జరుగుతుంది. మిక్స్డ్, కొంతమందికి నచ్చట్లేదు అంటారు, కొంతమంది యావరేజ్ అంటారు. అయితే సినిమాను ఒకసారి చూసినంత మాత్రాన నచ్చదు. ఎందుకంటే సినిమాలో అర్థం చేసుకోవడానికి 2 times 3 times చూస్తేనే మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది. సింగిల్ టేక్లో కూడా అర్థమవుతుంది. కాకపోతే మీరు అంత దృష్టి పెట్టి చూడాల్సింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒకటి మీరు మంచిగా చూసినట్లయితే సినిమా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంతమందికి అయితే నచ్చట్లేదని చెప్పడం జరుగుతుంది. కాకపోతే సినిమా మాత్రం అయితే సూపర్ సక్సెస్తో దూసుకొని పోతుంది. మన సలార్ సినిమా ఫస్ట్ రోజు వచ్చేసరికి దాదాపు 179 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బాహుబలి తర్వాత ప్రభాస్కు అత్యంత భారీ కలెక్షన్లు వచ్చిందని చెప్పుకోవచ్చు. బాహుబలి సినిమా మొదటి రోజు 200 కోట్ల పైసలకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆదిపురుష్ వచ్చేసరికి 140 కోట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మన సలార్ సినిమాకు 179 కోట్స్ రావడం జరిగింది. దీనికన్నా ముందు అయితే త్రిబుల్ సినిమాను అయితే 222 కోట్లు అయితే రావడం జరిగింది. త్రిబుల్ సినిమా మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లు, ఓపెనింగ్ కలెక్షన్లు. అయితే దాంతో పోల్చుకుంటే సలార్ సినిమాకి తక్కువనే వచ్చినాయి. కాకపోతే సలార్ సినిమా మాత్రం అయితే ఎక్కడ ప్రమోషన్స్ చేయలేదు. ఏ భాషలో కూడా ప్రమోషన్స్ మాత్రం ఏ మాత్రం కూడా చేయలేదు. అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు సలార్ టీం వాళ్ళు. ఇది నార్మల్గానే రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూ, అది కూడా ఇంగ్లీష్లోనే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ముంబైలేస్ వాళ్ళు ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు. మన తెలుగు ఆడియన్స్కి ఇంగ్లీష్ ఏమర్థం అవుతుందో, వాళ్ళు ఎలా రిలీజ్ చేశారో కూడా తెలియదు. ప్రమోషన్స్ ఏ మాత్రం చేయకుండానే ప్రభాస్ ఒక కటౌట్ మాత్రమే చూసుకుంటే దాదాపు 180 కోట్లు వసూలు చేసింది ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్లో ప్రభాస్ సినిమా. అయితే సెకండ్ డే కూడా భారీ కలెక్షన్లు రావడం జరిగింది. ఫస్ట్ డే మరి సెకండ్ డే కలుపుకుంటే దాదాపు 350 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గులు అయితే గట్టిగా అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ సినిమా మాత్రమే, సలార్ సినిమా మాత్రం అయితే సూపర్తో దూసుకెళ్ళిపోతుంది. అయితే వీకెండ్స్ కాబట్టి ఇంకా కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉన్నాయి. అంటే అడ్వాన్స్ బుకింగ్లే దాదాపు 350 కోట్ల పైచులకు ఉన్నట్లుగానే చెప్పడం జరిగింది. బట్ దీన్ని బట్టి చూస్తే మరి వీకెండ్స్ మాత్రం అయితే సలార్ సినిమా పైన అయితే కాసుల వర్షం కురిసే అవకాశం గట్టిగాను వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీకెండ్లో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే స్టోరీ మంచి, సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది కాబట్టి సినిమా పైన అయితే కలెక్షన్లు అయితే భారీగా వస్తాయి. సలార్ సినిమాకి హిందీలో మాత్రం అయితే థియేటర్స్ చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ సినిమాను రిలీజ్ చేసుకున్నారు. అదే డుంకీ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది. అక్కడ కలెక్షన్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదిగా అయితే సలార్ అయితే కలెక్షన్ల పరంగా అయితే దూసుకొని పోతుంది. రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 350 కోట్ల పైచులకు వసూళ్లను బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేస్తుంది ప్రజెంట్ వరకు అయితే. దీన్ని బట్టి చూస్తే సలార్ సినిమా ఈజీగా 1500 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుందంటే ఒక అంచనా అయితే ఉన్నది. మరి చూద్దాం 1500 కోట్లు క్రాస్ చేస్తుందా లేదా చూడాలి. నాకు తెలిసినంత ఈజీగా క్రాస్ చేస్తుంది 1500 కోట్లు మాత్రమైతే. మరి చూద్దాం, వీకెండ్లో మాత్రం అయితే ఇంకా ఎన్ని కోట్లు వస్తుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.